ఈ మధ్య కాలంలో కొంచెం టైం దొరికినా మనం ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం రీల్స్‌కి అడిక్ట్ అయ్యాం కాబట్టి. అంతేకాదు మనం ఏ పని చేసినా దానిపై ఫోకస్ చేయలేకపోతున్నాం. అలాగే రాత్రుల్లో కూడా మనకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఎందుకు? వై? ఎందుకంటే మనం సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యాం. ఈ సోషల్ మీడియా ఏంటిదంటే మనల్ని ఎలాంటి పని చేయలేకుండా చేస్తుంది. మన ఫోకస్‌ని కూడా డీమోటివేట్ చేస్తుంది. కాబట్టి మీరు చాలామంది రాత్రి నిద్రను కోల్పోతున్నారు. ఈ నిద్ర కూడా మనకు మేజర్ కారణం అని చెప్పొచ్చు. ఇవి ఈ ఈ 3 ప్రాబ్లమ్స్ డిఫరెంట్ అవ్వచ్చు. కానీ ఈ మూడింటికి కామన్‌గా ఒకటి ఉంది. ఆ కారణం ఏంటి అంటే డోపమైన్. అసలు వాట్ ఈస్ ద డోపమైన్? అసలు డోపమైన్ అంటే ఒక న్యూరో ట్రాన్స్‌మిటర్. ఇది మన మెదడులో ఉంటుంది. దీన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మనకు ఒక రివార్డ్ సిస్టమ్‌లా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకేదైనా ఒక రన్నింగ్ రేస్ పెడితే అందులో మనం గెలిచిన తర్వాత మనకు ఒక కప్ వస్తుంది. ఆ కప్ వస్తే మనకేమొస్తుందంటే ఆనందం. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్. అలాగే మనకు ఈ కప్పు గెలవడం ద్వారా మనకు ఆనందం వస్తుంది. దాన్నే డోపమైన్ అంటారు. ఇది ఈ రోజుల్లో చాలామందికి ఎక్కువగా వస్తుంది. ఈ ఈ డోపమైన్ ఎక్కువైతే ఎన్నో అనర్థాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ డోపమైన్‌ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ డోపమైన్ తగ్గాలంటే అసలు ఏం చేయాలి? డోపమైన్ తగ్గాలంటే ఆల్కహాల్, సిగరెట్, కెఫెయిన్, షుగర్, మ్యూజిక్ ఇలాంటివన్నీ బంద్ చేయాలి. ఇలాంటివన్నీ బంద్ చేస్తేనే మనం ఈ డోపమైన్ నుంచెల్లి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియా. ఈ రోజుల్లో మనం చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారు. ఏ మాత్రం టైం దొరికినా ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. తద్వారా మీరు ఎలాంటి పనిపై ఫోకస్ చేయలేకపోతున్నారు. దీన్ని ఈ బుక్ రాసింది థీబోట్ మోరిస్. దీన్ని ఈ ఈ బుక్‌లో మనం 21 డేస్ హార్ట్ ఛాలెంజ్ తీసుకొని దీన్ని మనం పాటిస్తే ఈ 21 డేస్‌లో మనం డోపమైన్ లెవెల్స్‌ని తగ్గించుకోవచ్చు. మరి ఈ ఈ ఈ ఈ పనులన్నీ బంద్ చేసి ఏం చేయాలంటే గో ఫర్ జిమ్, గో ఫర్ ఎక్సర్సైజ్, గో ఫర్ మెడిటేషన్ అండ్ హెల్తీ డైట్స్ ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనలో ఉన్న డోపమైన్‌ని తగ్గించుకోవచ్చు. అసలు ఈ డోపమైన్ ఎలా ఉంటుందంటే ఈ ఈ బుక్‌లో రాసిన థిబోట్ మారిస్ ఏమంటాడంటే సేవ్ యువర్ డాంకీ అంటే మీ మీరు మీ మీ మీరు మీ ముంగట 2 చాక్లెట్‌లు పెట్టి ఒక చాక్లెట్ పెట్టి ఒక క్యారెట్ పెడితే మీరు దేనికి అడిక్ట్ అయితారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్‌లనే తినాలనుకుంటారు. ఎందుకంటే అందులో షుగర్ వస్తుంది. ఆ షుగర్ మీకు ఈ డోపమైన్ లెవెల్స్‌ని పెంచుతుంది. ముఖ్యంగా షుగర్ చాలా డేంజర్. ఈ షుగర్‌ని కూడా మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు. అలాగే ఇలా అన్ని పనులను కూడా మీరు కంట్రోల్ చేసినట్లయితే మీరు ఈ డోపమైన్ నుంచి బయటపడతారు. కాబట్టి ఈ డోపమైన్ అనేది చాలా ప్రమాదకరమైనది. దీనికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ డోపమైన్ లెవెల్స్‌ని కూడా తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ గైస్. థాంక్ యూ.